మార్చ్ మంత్ అంటే చాలా ఇళ్లలో ఎగ్జామ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టేబుల్ మీద బుక్స్, పెన్లు రెడీగా ఉంటాయి. ఇంకా మైండ్లో ఒక్కటే క్వశ్చన్, ఈసారి ఎగ్జామ్స్ ఎలా రాయాలి అని. మార్చ్ వచ్చిందంటే ఇంట్లో ఒక సైలెంట్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోయేది. టీవీ వాల్యూమ్ తగ్గించడం, అమ్మ చదువు స్టార్ట్ చెయ్యి అని రిమైండ్ చేయడం, నాన్న టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పడం. నార్మల్లీ ఈవినింగ్లో టీవీ సౌండ్, టాకింగ్, లాఫింగ్ ఉంటాయి. కానీ మార్చ్లో మాత్రం ఇంట్లో లైబ్రరీలా సైలెన్స్ ఉంటుంది. నైట్ అయ్యాక స్టడీ టైం స్టార్ట్ అవుతుంది. బుక్స్ ఓపెన్ చేసి కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు చదివిన లెసన్ అర్థమవుతుంది, కొన్నిసార్లు పేజ్ చూస్తూ ఉంటాం కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. క్లాక్ 10 అయ్యాక కూడా స్లీప్ రాదు. బికాస్ నెక్స్ట్ డే ఎగ్జామ్ టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు కిచెన్ నుంచి అమ్మ వాయిస్ వస్తుంది, కొంచెం తిని చదువు అని. లేట్ నైట్ మిల్క్, ఫ్రూట్స్, రైస్, కొన్నిసార్లు సింపుల్ స్నాక్స్. ఆ టైంలో ఆ ఫుడ్ టేస్ట్ కన్నా అమ్మ కేర్ ఎక్కువ గుర్తుంది. ఎగ్జామ్ ముందు రోజు ఇంకా స్పెషల్. లాస్ట్ మినిట్ రివిజన్ స్టార్ట్. బుక్స్ ఫుల్ ఓపెన్ చేసి ఉంటాము. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఆ లెసన్ కంపల్సరీ అని అందరూ చెప్తారు. కానీ ఎగ్జామ్ హాల్లో పేపర్ చూస్తే అది మాత్రం రాని క్వశ్చన్ అయిపోతుంది. ఎగ్జామ్ రోజు మార్నింగ్ అమ్మ ఎర్లీగా లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. బాగా తిని వెళ్ళాలి, ఎంప్టీ స్టమక్తో ఎగ్జామ్ రాయకూడదు అని ఇన్సిస్ట్ చేస్తుంది. మనకి మాత్రం ఆకలి ఉండదు, మైండ్లో మాత్రం క్వశ్చన్స్ తిరుగుతూనే ఉంటాయి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఒకటే టాపిక్ మాట్లాడతారు. నువ్వు ఆ లెసన్ చదివావా? ఆ ఆన్సర్ ఎలా రాయాలి? అప్పుడు తెలుస్తుంది అందరికీ సేమ్ టెన్షన్ ఉందని. ఎగ్జామ్ హాల్లో సీట్లో కూర్చొని పేపర్ కోసం వెయిట్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ హ్యాండ్లో పడిన మొమెంట్ గుండె ఫాస్ట్గా అడుగుతుంది. ఫస్ట్ పేజ్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఈజీ, కొన్ని మాత్రం కంప్లీట్లీ బ్లాంక్. బెల్ కొట్టగానే ఒక బిగ్ రిలీఫ్. పేపర్ ఇవ్వగానే బయటికి వచ్చేస్తాం. ఫ్రెండ్స్ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నేను ఈ ఆన్సర్ రాశాను, నువ్వెలా రాసావు? అప్పుడు తెలుస్తుంది అందరికీ ఆల్మోస్ట్ సేమ్ డౌట్ ఉందని. ఇంటికి వచ్చాక అమ్మ ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జామ్ ఎలా రాసావు? మనం యూజువల్ ఆన్సర్, బాగానే రాశాను. అది నిజమా కాదా అని తెలియదు, కానీ అమ్మ ఫేస్లో రిలీఫ్ కనిపిస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ రోజు మాత్రం డిఫరెంట్ ఫీలింగ్. పేపర్ ఇవ్వగానే అయిపోయింది అని ఒక బిగ్ రిలీఫ్ ఉంటుంది. ఫ్రెండ్స్తో ప్లాన్ స్టార్ట్ చేస్తాం, హాలిడేస్, గేమ్స్, ఫ్రీడమ్ అని. అప్పుడు మార్చ్ అంటే టెన్షన్ అనిపించింది, కానీ ఇప్పుడు ఆలోచిస్తే మార్క్స్ గుర్తులేవు, క్వశ్చన్స్ గుర్తులేవు, కానీ ఆ రోజుల్లో అమ్మ ప్రిపేర్ చేసిన ఫుడ్, నైట్ స్టడీ మెమరీస్, ఇంకా ఆ స్మాల్ టెన్షన్, అవి మాత్రం ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి. మార్చ్ అంటే ఎగ్జామ్స్ కాదు, మెమరీస్. మార్చ్ అంటే ఎగ్జామ్ టెన్షన్, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజుల్లో టెన్షన్ ఇప్పుడు స్వీట్ మెమరీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.